ओम विष्णुपादाय कृष्णाय नमः ओम विष्णुपादाय कृष्णाय नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशिका जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. ఓకే, శ్రీల ప్రభుపాద్కి జై. సో ప్రీవియస్ సెషన్ లో మనం we have discussed ఇంట్రడక్షన్ కదా, ఆల్సో గురు పరంపర కూడా మనం చూడడం జరిగింది. సో ఈ రోజు మనం విల్ స్టార్ట్ విత్ చాప్టర్ 1. సో బిఫోర్ దట్ మనం తెలుసుకోవాలి, భగవద్గీతలో మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి. సో ఏ చాప్టర్ లో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనేది మనం శ్రీల ప్రభుపాదుల వారు చాప్టర్ సమ్మరీస్ మనకి ఇవ్వడం జరిగింది. సో అది ఒకసారి ముందుగా చూద్దాం. ఓకే, సో someone can read summary of chapter 1. Yes, Prabhu. Introduction. Chapter 1. Observing the enemies on the battlefield of Kurukshetra. Yeah, so chapter 1 title ఏంటంటే observing the armies on the battlefield of Kurukshetra. Okay. As the opposing armies stand poised for battle, Arjuna, the mighty warrior, sees his intimate relatives, teachers, and friends in both armies ready to fight and sacrifice their lives. Overcome by grief and pity, Arjuna fails in strength. His mind becomes bewildered and he gives up his determination to fight. Okay. So as the opposing armies stand poised for battle. Poised for battle అంటే they're ready. They're ready for battle. They're just waiting అన్నమాట. Just waiting for the order of their commanders. No? సో ఆ సమయంలో ఏమైంది, అర్జున ఆన్ ద అపోజిషన్, ప్రతిపక్షంలో తన ఇంటిమేట్ రిలేటివ్స్ ని, టీచర్స్ ని, వీళ్ళందరినీ కూడా చూస్తారు. సో దే ఆర్ ఆల్ రెడీ టు సాక్రిఫైస్ దర్ లైఫ్స్ అన్న. సో అందుచేత అర్జునుడు ఎప్పుడైతే హీ ఈజ్ ఓవర్కమ్ బై గ్రీఫ్ అన్న, ఓవర్కమ్ బై గ్రీఫ్ అండ్ పిటీ, వాళ్ళ పట్ల జాలి కలుగుతుంది. సో దానికి మైండ్ బివిల్డర్ అవుతుంది. అందుచేత హీ గివ్స్ అప్ హిస్ డిటర్మినేషన్ టు ఫైట్. ఎంతో డిటర్మినేషన్ తో వస్తాడు యుద్ధం చేద్దామని, కానీ అక్కడికి వచ్చిన తర్వాత యుద్ధం చేయాలనే ఆలోచన విడిచిపెడతాడు. సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ లైక్ సెట్టింగ్ ద సీన్ అని కూడా అంటాం ఫస్ట్ చాప్టర్. ఎలాంటిదంటే ఇతను ఒక డ్రామా జరుగుతుంది అనుకోండి. సో ఆ డ్రామా జరగడానికి ముందు కొన్నిసార్లు మనం చూసుకుంటాం. ఎలాగంటే ఒక తాతయ్య ఎవరో ఉంటాడు, ఒక ముసలతను కూర్చొని ఉంటాడు. ఒక పిల్లవాడు వచ్చి ఏదో అలర్ట్ చేసుకుంటే ఆ ముసలివాడు ఆ పిల్లవాడిని మందలిచ్చి ఆ క్రమంలో ఆ పిల్లవాడికి ఏదో ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో అట్లా దీన్ని సెట్టింగ్ ద సీన్ అని కూడా అంటాం. అంటే యాక్చువల్ టీచింగ్ స్టార్ట్ అవడానికి ముందు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏ సర్కమ్స్టాన్సెస్ లో కృష్ణుడు అర్జునుడికి మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంది అనేది చాప్టర్ 1 లో డిస్కస్ చేయబోతుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 2. Contents of the Gita summarized. Arjuna submits to Lord Krishna as his disciple, and Krishna begins his teachings to Arjuna by explaining the fundamental distinction between the temporary material body and the eternal spiritual soul. The Lord explains the process of transmigration, the nature of selfless service to the Supreme, and the characteristics of a self-realized person. సో చాప్టర్ 2 లో ఏమవుతుందంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇట్ కంటిన్యూస్ ఇంటూ చాప్టర్ 2. సో చాప్టర్ 2 యొక్క స్టార్టింగ్ లో మనం చూస్తే అర్జునుడు కృష్ణుడికి డిసైపుల్ గా సరెండర్ అవుతాడు. సరెండర్ అయిన తర్వాత దెన్ కృష్ణ బిగిన్స్ హిస్ టీచింగ్స్ అని. ఓకే, సో చాప్టర్ 2 లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయంటే వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డిస్టింక్షన్ బిట్వీన్ ద టెంపరరీ మెటీరియల్ బాడీ అండ్ ద ఎటర్నల్ స్పిరిట్ సోల్. తాత్కాలికమైన శరీరానికి శాశ్వతమైన ఆత్మకి మధ్య డిఫరెన్స్. అందుకే చెప్తాం దిస్ చాప్టర్ 2 ఆఫ్ భగవద్గీత. దీని ముందు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర మతాల యొక్క ఏవైతే రిలీజియస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా భగవద్గీత చాప్టర్ 2 ముందు సరిపోను. ఎందుకంటే యూ డోంట్ ఫైండ్ ద సైన్స్ ఆఫ్ సోల్ ఇన్ ఎనీ అదర్ రిలీజియస్ స్క్రిప్చర్స్. మీరు బైబుల్ తీసుకోండి, ఖురాన్ తీసుకోండి,
ఏ రిలీజియస్ స్క్రిప్చర్స్ మీరు తీసుకున్నా మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఉండదు. చాలా ఇంపార్టెంట్. సో దానితో పాటుగా లార్డ్ ఎక్స్ప్లెయిన్స్ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మైగ్రేషన్ అంటే ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఆత్మ ఎలా వెళ్తుంది. ద నేచర్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ద సుప్రీం. చూడండి, అందుకే దీన్ని కంటెంట్స్ ఆఫ్ గీత సమ్మరైజ్డ్ అని చెప్పి అన్నారు. అంటే తర్వాత చాప్టర్స్ లో ఏవైతే విషయాలు చర్చించబడతాయో వాటన్నిటి గురించి కూడా చిన్న ఒక ఇంట్రడక్షన్ లాగా ఇందులో ఇవ్వబడింది. సో కాబట్టి సెల్ఫ్లెస్ సర్వీస్ టు సుప్రీం అంటే డివోషనల్ సర్వీస్, దాన్ని భక్తి అని చెప్పి. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సెల్ఫ్ రిలేటెడ్ పర్సన్ యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఇవి కూడా చాప్టర్ 2 లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ చాప్టర్ 3. Karma Yoga. Everyone must engage in some sort of activity in this material world, but actions can either bind one to this world or liberate one from it. By acting for the pleasure of the Supreme without selfish motives, one can be liberated from the law of karma, action and reaction, and attain transcendental knowledge of the self and the Supreme. సో చాప్టర్ 3 వచ్చి కర్మయోగ అని చెప్పుకుంటాం. మీరు చూస్తే భగవద్గీతలో టోటల్ 18 చాప్టర్స్ ఉన్నాయి. అవి 3 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ 6 చాప్టర్స్ 1 to 6, తర్వాత 7 to 12, తర్వాత 13 to 18, ఇట్లా 3 గ్రూప్స్ గా మనం చూస్తే ఫస్ట్ 6 చాప్టర్స్ కూడా ఇవి కర్మయోగం గురించి మాట్లాడతాయి. అండ్ సెకండ్ 6 చాప్టర్స్ వచ్చి భక్తి యోగం గురించి మాట్లాడతాయి. అండ్ థర్డ్ 6 చాప్టర్స్ వచ్చి అవి జ్ఞానయోగం గురించి మాట్లాడతాయి ఓవరాల్ గా మనం చూస్తే, రైట్? సో కాబట్టి ఇక్కడ చాప్టర్ 3 అంటే కర్మయోగం. ఎవ్రీవన్ హ్యాస్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, రైట్? బట్ వాట్ ఎవర్ యాక్టివిటీ వీ డూ, either they bind us to this world or liberate us. So we have to choose what kind of activity we have to do. మనం చేసే పని ద్వారా మనం మళ్ళీ మెటీరియల్ వరల్డ్ తిరిగి రావాలా లేదా లిబరేట్ అవ్వాలనేది మనం చూడాలి. కానీ ఒకవేళ మనం ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ వితౌట్ సెల్ఫిష్ మోటివ్స్, దెన్ వీ కెన్ బి లిబరేటెడ్ ఫ్రమ్ లా ఆఫ్ కర్మ. మనం దీని నుంచి బయటపడవచ్చు. అండ్ అటైన్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ద సుప్రీం. అంటే when we start serving the Lord, then we will attain transcendental knowledge. జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుందంటే when you start serving the Lord, then you will get transcendental knowledge, right? So that is described in chapter 3. Yes, next chapter 4. Transcendental knowledge. Okay, someone, yeah, Nagasri, you want to read? You can read this chapter 4. Transcendental knowledge. The transcendental knowledge, the spiritual knowledge of the soul of God and of their relationship is both purifying and liberating. Such a knowledge is the fruit of selfless devotion, Karma Yoga. Lord explains the remote history of Gita, the purpose and significance of his periodic descent of the material world, and the necessity of approaching Guru, the realized teacher. Okay. సో చాప్టర్ 4 వచ్చి ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, దివ్య జ్ఞానము అని చెప్పి అంటాం దాన్ని. అందులో స్పిరిచువల్ నాలెడ్జ్ ఆఫ్ ద సోల్, ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద రిలేషన్షిప్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పు. ఇస్ బోత్ ప్యూరిఫైయింగ్ అండ్ లిబరేటింగ్. అంటే ఇట్ ఇస్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. దివ్య జ్ఞానం అంటే వీ హ్యావ్ 2 kinds ఆఫ్ నాలెడ్జ్. వన్ ఈస్ మెటీరియల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్. మెటీరియల్ నాలెడ్జ్ బైండ్స్ us to this material world, whereas spiritual knowledge liberates us from this material world. సో ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ యొక్క నేచర్ ఏమిటి, దానికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో స్పిరిచువల్ నాలెడ్జ్ ఆఫ్ ద సోల్ గురించి, ఆఫ్ గాడ్ గురించి అండ్ ద రిలేషన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో హౌ దిస్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఈజ్ అటైన్డ్ అంటే సచ్ నాలెడ్జ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ సెల్ఫ్లెస్ డివోషనల్ యాక్షన్. లేక మనం చెప్పుకున్నాం థర్డ్ చాప్టర్ యొక్క పేరేమిటి, కర్మయోగ కదా. హౌ టు యాక్ట్, అసలు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయాలి, కానీ మనం చేసేటువంటి పని మనల్ని బైండ్ చేయొచ్చు లేదా లిబరేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క ఆనందం కోసం సెల్ఫ్లెస్ గా సర్వీస్ చేస్తామో దానివల్ల ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఆ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఏంటనేది 4th chapter లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎలా వస్తుందంటే సెల్ఫ్లెస్ డివోషనల్ యాక్షన్, దాన్నే కర్మయోగం అని చెప్పుకుంటాం. అంటే భగవంతుని కోసం ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేయడం వల్ల మనకి ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇదే చాప్టర్ లో అసలు భగవద్గీత యొక్క హిస్టరీ గురించి,
అలాగే అసలు వై కృష్ణ డిసెండ్స్ టు దిస్ వరల్డ్, అంటే అవతారాలు అనేవి ఎందుకు వస్తాయి, దాని గురించి, అలాగే వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ అప్రోచింగ్ ఏ గురు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి చాప్టర్ 4. ఎందుకంటే ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ కావాలంటే యూనిట్ ఏ గురు, రైట్? సో అందుకోసం గురువుని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ యాటిట్యూడ్ తో మనం గురువు దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ చాప్టర్ 5. Karma Yoga, action in Krishna consciousness. Outwardly performing all actions but inwardly renouncing their fruits. The wise man, purified by the fire of transcendental knowledge, attains peace, detachment, forbearance, spiritual vision, and bliss. ఎస్. సో ఇక్కడ ఏమంటారంటే అవుట్వర్డ్లీ పెర్ఫార్మింగ్ ఆల్ యాక్షన్స్ బట్ ఇన్వర్డ్లీ రెనౌన్సింగ్ దేర్ ఫ్రూట్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డివోటీ అండ్ ఏ నాన్ డివోటీ, బోత్ ఆఫ్ దెమ్ వర్క్ ఎలైక్. ఇద్దరు చేసే పనులు ఒకే విధంగా కనిపిస్తుంటాయి. వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పని చేస్తుంటారు, వీళ్ళు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి పని చేస్తుంటారు. కానీ డివోటీ అన్ని పనులు చేస్తుంటాడు బయటికి, కానీ లోపల మాత్రం ఆ వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అతడు ఎంజాయ్ చేయాలనుకో. The wise man, purified by the fire of transcendental knowledge, attains peace, detachment, forbearance, spiritual vision and bliss. But materialistic activities మనం చూస్తే materialistic activities వల్ల we don't get any transcendental knowledge. Materialistic activities, they don't give us any peace. And the more you are engaged in materialistic activities, the more you are attached. And materialistic activities వల్ల మనిషికి సహనం అనేది ఉండదు. సో ఫోర్బెరెన్స్ అంటే ఏమిటంటే దేన్నైనా సరే భరించేటువంటి తత్వం అనమాట, అది ఉండదు మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్. బై మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్ యూ విల్ డెవలప్ ఓన్లీ మెటీరియల్ విజన్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సారో. బట్ స్పిరిచువల్ యాక్టివిటీస్ గివ్ యూ స్పిరిచువల్ విజన్ అండ్ బ్లెస్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 6. Dhyana Yoga, Ashtanga Yoga, a mechanical meditative practice, controls the mind and senses and focuses concentration on the Paramatma, the super soul, the form of the Lord situated in the heart. This practice culminates in Samadhi, full consciousness of the Supreme. Yeah. So ధ్యాన యోగా అంటే మెకానికల్ ప్రాసెస్, మెకానికల్ మెడిటేటివ్ ప్రాసెస్. ఈ రోజుల్లో ఏదైతే ఎక్కువ శాతం మంది మెడిటేషన్ గురించి మాట్లాడుతుంటారు, దాని గురించి లార్డ్ కృష్ణ ఎక్స్ప్లెయిన్స్ చేయాలి. ఓకే, కంట్రోలింగ్ ద మైండ్ అండ్ సెన్సెస్ అండ్ ఫోకసింగ్ ఆన్ పరమాత్మ, దీని అంతటి గురించి చాప్టర్ 6 లో వివరించబడింది. చాప్టర్ 7. Chapter 7. Knowledge of Absolute. Lord Krishna is the supreme truth, the supreme cause and sustaining force of everything, both material and spiritual. Advanced souls surrender unto him in devotion, whereas impious souls diverts mind to other objects of worship. సో ఇక్కడ మీరు చూస్తే చాప్టర్ 6 వరకు కూడా దాన్ని జ్ఞాన యోగం అని చెప్పన్నాం, సారీ కర్మయోగం అని చెప్పన్నాం. ఓకే, హౌ టు యాక్ట్ అండ్ వాట్ హౌ నాట్ టు యాక్ట్ అనేది మనకి చెప్పబడుతుంది. చాప్టర్ 7 నుంచి మనం చూస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్లీ మనకి నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్, చూడండి, భగవంతుడి గురించినటువంటి జ్ఞానం స్టార్ట్ అవుతుంది అనమాట డైరెక్ట్. అందుకే ఈ మిడిల్ 6 చాప్టర్స్ ని భక్తి యోగా అని చెప్పి మనం చెప్తాం. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా కృష్ణ ఈజ్ మెన్షన్డ్ యాజ్ సుప్రీం ట్రూత్. ఓకే, హౌ హీ ఈజ్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్, హౌ హీ సస్టైనింగ్ ఎవ్రీథింగ్, బోత్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్. సో ఈ డివోషన్ గురించి మనకి అన్ని విషయాలు కూడా స్టార్ట్ అవుతాయి అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు. whereas impious souls divert their minds to other objects of worship. So all these things will be explained there. Chapter 7. Chapter 8. Attaining the Supreme. By remembering Lord Krishna in devotion throughout one's life and especially at the time of death, one can attain to his supreme abode beyond the material world. Yeah. So chapter 7 లో మనం చూసాం ఏమిటంటే నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్, అంటే భగవద్ విజ్ఞానం అంటాం. సో భగవద్ విజ్ఞానం, భగవంతుడి గురించి తెలుసుకోవడం ద్వారా అల్టిమేట్లీ అవర్ గోల్ ఈస్ టు అటైన్ ద సుప్రీం, రైట్? దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ చాప్టర్ 8. సో ఎలా మనం దీని గురించి ఇంట్రడక్షన్ లో శ్రీల ప్రభుపాద ఆల్రెడీ మనకి చెప్పడం జరిగింది. ఏం చెప్పారు ఆయన? ద సక్సెస్ ఆఫ్ లైఫ్ ఏమిటంటే అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్తా కలేవరం అని చెప్పారు.
కదా. అల్టిమేట్ గా ఎట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, ఎట్ ద టైమ్ ఆఫ్ లివింగ్ దిస్ బాడీ, మనం భగవంతుని స్మరించగలగాలి. స్మరించగలిగేలా మనం జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అని చెప్పారు. సో ఆ విధంగా అంటే ఏ విధమైనటువంటి మైండ్ సెట్ లో ఉంటే, మనం ఏ విధమైన కాన్షియస్నెస్ లో ఉంటే ఏ విధమైనటువంటి డెస్టినీని మనం చేరుకుంటాం అనేది చాప్టర్ 8 లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. వాట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ విల్ బ్రింగ్ అస్ బ్యాక్ టు దిస్ మెటీరియల్ వరల్డ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ విల్ టేక్ అస్ అవే ఫ్రమ్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఇన్ టు ద స్పిరిచువల్ వరల్డ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాప్టర్ 9. Chapter 9, the most confidential knowledge. Yes. Lord Krishna is the supreme Godhead and the supreme object of worship. The soul is eternally related to him through transcendental devotional service, bhakti. By reviving one's pure devotion, one returns to Krishna in spiritual realm. సో చాప్టర్ 9 అంటే చూడండి, టోటల్ గా మనకి 18 చాప్టర్స్ లో చాప్టర్ 9 అంటే ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ అనమాట. సో అందుకే దీన్ని మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, రాజ విద్య అని చెప్పన్నారు, కింగ్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇందులో డైరెక్ట్ గా హౌ కృష్ణ ఇస్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఎలా మనం కృష్ణుడి పైనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఆయనకి మనకున్న రిలేషన్షిప్ ఏమిటి, ఆ రిలేషన్షిప్ ని మనం రివైవ్ చేసుకోవడం ద్వారా మనం ఎలా స్పిరిచువల్ రేంజ్ చేరుకోగలం అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో చాప్టర్ 9 ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ హిడెన్ అనమాట. ఏ విధంగా అయితే ఒక మామిడి పండు మధ్యలో గింజ ఉంటుందో, ఏదైనా సరే ఏ పండు అయినా సరే మధ్యలో విత్తనం ఎలా ఉంటుందో, అలాగే ఈ చాప్టర్ 9 అనేది భగవద్గీతలో మధ్యలో ఉంటుందండి ఖచ్చితంగా. ఎస్, చాప్టర్ 10. The opulence of the absolute. All wondrous phenomena showering power, beauty, grandeur or sublimity either in the material world or in the spiritual, or but partial manifestations of Krishna's divine energies and opulence. As the supreme cause of all causes and the support and the essence of everything, Krishna is the supreme object of worship for all beings. So chapter 10 lo how can we experience Krishna in our day-to-day life, right? Because we have understood that everything is emanation of Krishna. మనం చూసేది చూడనేది ప్రతిదీ కూడా భగవంతునికి శక్తి అని మనం అర్థం చేసుకున్నాం కదా. సో అందుచేత మరి ఎట్లా మనం డే టు డే లైఫ్ లో మనం చేసేటువంటి యాక్టివిటీస్ లో హౌ టు రిమెంబర్ కృష్ణ ఆల్వేస్. సో దాని గురించి మనకి చాప్టర్ 10 లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అంటే ఏదైతే ఎక్స్ట్రాడినరీ థింగ్ మనకు కనిపిస్తుందో, ఏదైతే వెరీ అట్రాక్టివ్ గా కనిపిస్తుందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మనకి 6 types ఆఫ్ ఆప్యులెన్సెస్ ఉన్నాయి, 6 రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఏమిటవి చెప్పగలరా? Beauty, strength. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆప్యులెన్స్, సంపద. తర్వాత ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య అంటే, తర్వాత ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశః అంటే కీర్తి, అంటే ఫేమ్ అన్నమాట. చూడండి, ఈ ప్రపంచంలో వేటిని ఆప్యులెన్సెస్ గా కన్సిడర్ చేస్తారంటే వెల్త్ ని మనం ఒక ఆప్యులెన్స్ గా కన్సిడర్ చేస్తాం. తర్వాత వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ని మనం ఆప్యులెన్స్ గా మనం కన్సిడర్ చేస్తాం. అలాగే వాళ్ళ యొక్క ఫేమ్, సొసైటీలో వాళ్ళకున్నటువంటి ఫేమ్ ని ఆప్యులెన్స్ గా కన్సిడర్ చేస్తాం. వాళ్ళ యొక్క బ్యూటీని, అలాగే ఒకళ్ళ యొక్క నాలెడ్జ్ ని, అలాగే ఒకరి యొక్క రెనౌన్సియేషన్, వీటన్నిటిని కూడా మనం ఆప్యులెన్సెస్ గా కన్సిడర్ చేస్తాం. సో ఇవి మనకి ఈ ప్రపంచంలో అనేక చోట్ల కనిపిస్తూ ఉంటాయి కదా. ప్రకృతిలో కనిపిస్తాయి, అలాగే రకరకాల వ్యక్తులలో కనిపిస్తాయి. సో ఇవన్నీ కనిపించినప్పుడు వాటిని మనం ఎలా వాటిని చూసి మనం కృష్ణుడిని స్మరించవచ్చు అవుతుంది కదా. అది మనకి చాప్టర్ 10 లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అంటే ఏదైతే గొప్పవైనటువంటివన్నీ మనకు కనిపిస్తున్నాయో, ఐశ్వర్యం విషయంలో కానీ, జ్ఞానం విషయంలో కానీ, సౌందర్యం విషయంలో కానీ, బలం విషయంలో కానీ, వైరాగ్యం విషయంలో కానీ, హౌ దే ఆర్ ఆల్ జస్ట్ రిప్రజెంటింగ్ కృష్ణ ఆర్ హౌ దే ఆర్ రిఫ్లెక్టింగ్ ద రియల్ ఆప్యులెన్స్ ఆఫ్ కృష్ణ అనేది చాప్టర్ 10 లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ చాప్టర్ 11. The universal form. Lord Krishna grants Arjuna divine vision and reveals his spectacular unlimited form as the cosmic universe. Thus, he conclusively establishes his divinity. Krishna explains that his own all beautiful human-like form is the original form of Godhead. One can perceive this form only
by pure devotional service. సో చాప్టర్ 11 లో, సో చాప్టర్ 10 లో ఎప్పుడైతే కృష్ణుడు తన యొక్క ఆపరెన్సెస్ గురించి చెప్తాడో, సో అర్జున వాంట్స్ టు సీ దెమ్ అని, వాటిని చూడాలనుకుంటాడు. సో దెన్ కృష్ణ షోస్ హిస్ యూనివర్సల్ ఫామ్, విశ్వరూపాన్ని చూపిస్తాడు. వేర్ బై యూ కెన్ సీ ఆల్ ఎనర్జీస్, ఆల్ డెమిగాడ్స్, అన్ని లోకాలు, మొత్తం సమస్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయనలో ఎలా ఒక భాగంగా ఉందో అనే విషయాన్ని ఆయన స్వయంగా చూపిస్తాడు యూనివర్సల్ ఫామ్. సో అది 11th చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ 12. Chapter 12. Devotional service. Bhakti Yoga, pure devotional service to Lord Krishna, is the highest and most expedient means for attaining pure love for Krishna, which is the highest end of spiritual existence. Those who follow this supreme path develop divine qualities. So chapter 12 focuses on devotional service. అందులో the characters of devotional service is explained. How this of all of karma yoga, of jnana yoga, of bhakti yoga, how bhakti yoga is the supremmost. That is explained in the chapter. Okay, so ఎవరైతే ఈ మార్గాన్ని అనుసరిస్తారో they can develop divine qualities. సో అందులో ఒక డివోటీ యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ 13. Chapter 13. Nature, the enjoyer. స్టార్ట్ అవుతుంది. Nature, the enjoyer, and consciousness. One who understands the difference between the body, the soul, and the super soul, beyond them both attains liberation from this material world. Yes. So ఇందులో నేచర్, ఎంజాయర్ అండ్ కాన్షియస్నెస్. నేచర్ అంటే ప్రకృతి ఇక్కడ మనం చూస్తే, సో ఇక్కడ బోత్ మండేన్ అండ్ డివైన్ నేచర్స్ గురించి, అలాగే ఎంజాయర్ అంటే బోత్ జీవ అండ్ ఈశ్వర వారి గురించి, అలాగే ద కాన్షియస్నెస్ ఆఫ్ ఏ జీవ అండ్ ఆల్సో ఈశ్వర. ఎందుకంటే నేచర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, మెటీరియల్ నేచర్ అండ్ స్పిరిచువల్ నేచర్. ఓకే, అండ్ ఎంజాయర్ అంటే దెర్ ఆర్ 2 ఎంజాయర్స్. కృష్ణ ఈస్ ద రియల్ ఎంజాయర్ అండ్ వీఆర్ ప్రిడామినేటెడ్ ఎంజాయర్స్. ఓకే, ప్రిడామినేటింగ్ అండ్ ప్రిడామినేటర్ రెండు ఉన్నాయి. ప్రిడామినేటెడ్, మనం ప్రిడామినేటెడ్ ఎంజాయర్స్. మనం కృష్ణ ఈస్ ప్రిడామినేటింగ్ ఎంజాయర్. ఓకే, ఈ రెండింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది, అంటే ఆత్మ అండ్ పరమాత్మ గురించి. అలాగే కాన్షియస్నెస్, సుప్రీం కాన్షియస్నెస్ అండ్ ద జీవాస్ కాన్షియస్నెస్. ఎలాగ మన కాన్షియస్నెస్ మన శరీరం వరకే స్ప్రెడ్ అయి ఉంది, బట్ హౌ కృష్ణాస్ కాన్షియస్నెస్ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 13th చాప్టర్. నెక్స్ట్ 14th చాప్టర్. The 3 modes of material nature. All embodied souls are under the control of the 3 modes or qualities of material nature: goodness, passion, and ignorance. Yes. Lord Krishna explains what these modes are, how they act upon us, how one transcends them, and the symptoms of one who has attained the transcendental state. సో త్రిగుణాల గురించి మనం మాట్లాడుతున్నాం. త్రిగుణాలు అన్నమాట. సో దీస్ ఆర్ బైండింగ్ us. Every one of us are in 3 modes of material nature. సో వాటి గురించి చాలా చక్కగా 14th చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. హౌ టు ట్రాన్సెండ్, ఎందుకు అవి ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయంటే వీ హావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దే అండ్ హౌ టు, అంటే మనం ఎందులో ఉన్నామని మనకు అర్థం అవుతుంది. అలాగే హౌ టు ఓవర్కమ్ దట్ ఈస్ కీ. అలాగే ఎవరైతే ఈ మూడింటిని అధిగమించిన వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కూడా మనకి అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు 14th చాప్టర్. నెక్స్ట్ The yoga of the supreme person. The ultimate purpose of Vedic knowledge is to detach oneself from the entanglement of the material world and to understand Lord Krishna as the supreme personality of Godhead. One who understands Krishna's supreme identity surrenders onto him and engages in his devotional service. So this 15th chapter is also called as Purushottama Yoga. So it is said how Krishna is the supreme personality of God, and how to disentangle oneself from this material world and understand Lord Krishna is the supreme personality of Godhead. So when we understand that Krishna is the supreme personality of Godhead, then when we understand that he is the supreme person, then we have to surrender to him and engage in his devotional service. Because మనం చూస్తే in our daily life we are serving someone. Yes or not?
We cannot avoid serving someone, right? Everyone has to serve someone. But we are serving mundane entities. అంటే మనలాంటి భౌతికమైనటువంటి వ్యక్తులనే మనం some temporary benefit కోసం we are serving. But when you understand that Krishna is a supreme person and we have a natural relationship with Krishna, then with that knowledge, one starts, serving Krishna. So what happens if you start serving Krishna? What benefit you will get? All those things are explained in this 15th chapter. Yes. The divine and the demonic natures. Those who possess demonic qualities and who live whimsically without following the regulations of scripture attain lower births and further material bondage. But those who possess divine qualities and live regulated lives, abiding by scriptural authority, gradually attain spiritual perfection. Yeah. So there are always two kinds of people in this world. Okay? One is of divine nature, అంటే దైవ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. లైక్ డెమానిక్ నేచర్స్, అంటే అసుర స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. సో ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ డివైన్ క్రియేచర్స్ అండ్ వాట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ డెమానిక్ నేచర్డ్ క్రియేచర్స్, ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో దోస్ హూ అబైడ్ బై ద లాస్ ఆఫ్ స్క్రిప్చర్స్ దే ఆర్ కాల్డ్ డివైన్ ఎంటిటీస్. బట్ ఎవరైతే వాటికి వ్యతిరేకంగా వెళ్తుంటారో వాళ్ళందరూ కూడా డిమానిక్ నేచర్స్ ఉన్న వాళ్ళుగా చెప్పబడుతుంది. వాళ్ళ డెస్టినీస్ కూడా మనకు ఇందులో వివరించారు. చాప్టర్ 17. Divisions of three. The divisions of faith. There are three. మీకు వాయిస్ క్లియర్ గా లేదు, సరే కొంచెం మైక్రోఫోన్ అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి. There are three types of faith corresponding to the evolution. Okay, Prabhuji. Hare Krishna. Not so clear. Not so clear. Can repeat. Chapter 17. The divisions of faith. There are three types of faith corresponding to and evolving from the three modes of material nature. Acts performed by those whose faith is in passion and ignorance yield only impermanent material results, whereas acts performed in goodness in accord with scriptural injunctions purify the heart and lead to a pure faith in Lord Krishna and devotion to him. Yeah. So because people are in three modes of nature, త్రిగుణాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఫెయిత్ కూడా త్రీ టైప్స్ లో ఉంటుంది. సో ఎవరైతే మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఉన్న ఫెయిత్ తో వర్క్ చేస్తారో వాళ్ళకి టెంపరీ మెటీరియల్ రిజల్ట్స్ వస్తుంటారు. కానీ ఎవరైతే మోడ్ ఆఫ్ గుడ్నెస్ లో ఉన్న ఫెయిత్ తో వర్క్ చేస్తుంటారో స్క్రిప్చరల్ ఇంజంక్షన్స్ ని పాటిస్తూ వాళ్ళు తమ యొక్క హృదయాన్ని పవిత్రం చేసుకుంటారు. దట్ విల్ లీడ్ టు ఫెయిత్ ఇన్ లార్డ్ కృష్ణ అండ్ డివోషన్ టు హిమ్. దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ divisions of Shraddha Traya Vibhagam. Yeah, in the last chapter. Conclusion: the perfection of renunciation. Krishna explains the meaning of renunciation and the effects of the modes of nature on human consciousness and activity. He explains Brahman realization, the glories of the Bhagavad Gita, and the ultimate conclusion of the Gita. The highest path of religion is absolute, unconditional loving surrender unto Lord Krishna, which frees one from all sins, bring one to complete enlightenment, and enables one to return to Krishna's eternal spiritual abode. Yeah. So perfection of renunciation. The sannyasa yoga. So what is real renunciation? Renunciation ante understanding to whom everything belongs and engaging that in the service of the Supreme. Ade renunciation. Renunciation ante మన సమస్తం మనకి సృష్టిలో ఉన్నదంతా కూడా ఎవరిదో తెలుసుకొని అది ఎవరికి చెందిందో తెలుసుకొని అది దాన్ని వారి సేవలోనే వినియోగించాలి. ఓకే, అది ఇక్కడ చెప్తున్నారు. మీనింగ్ ఆఫ్ రెనౌన్సియేషన్ అంటే ఏంటి? అండ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద మోడ్స్ ఆఫ్ నేచర్ అండ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అండ్ యాక్టివిటీ. ఈ త్రిగుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మన యొక్క కాన్షియస్నెస్ మీద, యాక్టివిటీ మీద. సో ఇందులో రకరకాలుగా బ్రహ్మ రిలేషన్ గురించి, భగవద్గీత యొక్క గ్లోరీస్ గురించి, అంటే భగవద్గీత నాలెడ్జ్ యొక్క సుప్రిమసీ ఏంటనేది, దానికి వైభవం ఏంటో వివరించబడుతుంది. భగవద్గీత యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే సరెండర్ టు కృష్ణ, అది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో కృష్ణ ప్రామిసెస్ ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్స్, నీ యొక్క పాపాలన్నిటి నుంచి కూడా నేను విముక్తి కలిగిస్తాను.
తాం ఇక్కడ ఏమంటున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా స్పృహ. ఓకే, డోంట్ ఫియర్, డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, యు జస్ట్ సరెండర్ టు మీ అండ్ ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్స్ అని చెప్పండి. సో దాని గురించి మనకి 18th చాప్టర్ లో మనం అర్థం చేసుకుంటాం. సో ఇన్ దిస్ వే these are the chapter summaries. So now we will start with the chapter 1. Okay, so ఇందులో మనం we will see each and every word, అంటే ప్రతి పదానికి అర్థం చూస్తాం, మనం ప్రొనౌన్సియేషన్ కూడా చూస్తాం. ఓకే, మీరు అందరూ కూడా రిపీట్ చేయొచ్చు నాతో పాటుగా, ఎందుకంటే యూ కెన్ ఆల్సో లెర్న్ హౌ టు ప్రొనౌన్స్ ద శ్లోక, ఎందుకంటే చాలా మంది దే ఆర్ నాట్ ప్రొనౌన్సింగ్ ప్రాపర్లీ. ఇక్కడ ఇంగ్లీష్ లో డయాక్రిటికల్ మార్క్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా మనకి ఇండెక్స్ లో చూస్తే మనకి లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మీలో దేవనాగరి చదవగలిగిన వాళ్ళు ఎంతమంది? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. దేవనాగరి చదవగలిగిన వాళ్ళు 1, 2. So I think many of you can read from Sanskrit or Devanagari script directly. That's good. If not, you can follow this English. So English లో మీరు చూస్తే డయాక్రిటికల్ మార్క్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాట్స్ ఉన్నాయి, కొన్ని స్పెషల్ సింబల్స్ ఉన్నాయి, కొన్ని లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడైతే దీర్ఘం ఇవ్వాల్సిన వచ్చిన చోటున, లేకపోతే ఎక్కడైతే ప్రొనౌన్సియేషన్ గైడ్ అనేది ఉంది చూస్తే భగవద్గీత ఈ యాజ్ ఇట్ ఈస్ లో చివరిలో మనకి ప్రొనౌన్సియేషన్ గైడ్ ఉంటుంది. ఎవరైతే దేవనాగరి ఫాలో కాలేని వాళ్ళు యూ కెన్ లెర్న్ హౌ టు రీడ్ దిస్ శ్లోకాస్. ఓకే, సో అవర్ మెథడాలజీ ఈస్ దట్ we will go chapter by chapter, shloka by shloka, and we also will recite every shloka 3 times. అయితే before doing all these things, Mohit, you can go to 5th chapter 11th shloka. సో ఈ భగవద్గీతను నేర్చుకోవడంలో మన మూడ్ ఎలా ఉండాలనేది, వాట్ పర్పస్ వీఆర్ డూయింగ్, అది మనకు అర్థం కావాలి. సో విల్ సీ దట్ ఫ్రమ్ 5th chapter 11th శ్లోక. Yeah, 5:11. Yes. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మ శుద్ధయే అని చెప్పన్నారు. నోట్ ద ట్రాన్స్లేషన్. Yeah. The yogis, abandoning attachment, act with body, mind and intelligence, and even with the senses, only for the purpose of purification. So ఇప్పుడు మనం we are going to start studying Bhagavad Gita. సో మనం ఏ మూడ్తో దీన్ని చదవాలి అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. సి, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్యూరిఫికేషన్, టు ప్యూరిఫై అవర్ సెల్ఫ్, నాట్ దట్ టు షో దట్ ఐఎమ్ ఏ స్కాలర్ ఇన్ భగవద్గీత, లేకపోతే ఇంకేవేవో మండేన్ రిజల్ట్స్ కోసం కాదన్నమాట. మనం ఎందుకోసం ఈ భగవద్గీతని మనం స్టడీ చేస్తున్నాం అంటే టు ప్యూరిఫై అవర్ సెల్ఫ్. ఎందుకంటే ద యోగీస్, హూ ఇస్ ఎ యోగి? How do you define a yogi? Yogi అంటే ఎవరు? One who lives in Himalayas or one who tries to connect with the God. One who tries to connect or Yes. make union with God. So yogi అంటే one who tries to connect himself with God. Yoga అంటే ప్లస్ అని అర్థం. యోగం వియోగం అని చెప్పంటాం. పితృవియోగం అని చెప్పంటాం కదా ఒక్కోసారి. పితృవియోగం కలిగింది అంటే he got separated from his father, అంటే తండ్రి మరణించాడు, రైట్? అలాగే యోగము అంటే ఏమిటంటే కనెక్షన్. సో వీఆర్ ఆల్ ట్రైంగ్ టు బి యోగీస్. మననే ట్రాన్సెండెంటలిస్ట్ అని కూడా అంటారు. ఈ పదాలు మీకు ఎక్కువ వస్తుంటాయి. సో ట్రాన్సెండెంటలిస్ట్ అంటే వన్ హూ ఈస్ ట్రైంగ్ టు క్రాస్ ఓవర్. ట్రాన్సెండ్ అంటే టు క్రాస్ ఓవర్ సంథింగ్. సో ట్రాన్సెండెంటలిస్ట్ అంటే వన్ హూ ఈస్ ట్రైంగ్ టు క్రాస్ ఓవర్. క్రాస్ ఓవర్ వాట్? దిస్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. Okay, so we're all trying to cross over this material existence. So such kind of candidates should work only for the purpose of purification అని చెప్పండి. కాబట్టి మనం have to abandon attachment, we have to act with our body, mind and intelligence. Okay, and even with the senses. దేనికోసం? Only for the purpose of purification.
So, for the purpose of self-purification, let us start the study of Bhagavad Gita. Okay? So, we'll go to the chapter 1, first sloka. So, you can please repeat after me, those who can. So, in that way, you can learn the pronunciation also. Okay? Dhritarashtra Uvacha Dhritarashtra Uvacha Dharmakshetre Dharmakshetre Kshetre Kurukshetre Samavetaha Vetaha Yuyutsavaha Yuyutsavaha Mamakaha Mamakaha Pandavaha Pandavaha Cha Cha Eva Eva Kim Kim Akurvata Akurvata Sanjaya. Sanjaya. సో ఇప్పుడు చూస్తే ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్ని కూడా ఇవి సెపరేట్ చేయబడ్డాయి. ఇక్కడ ఇవన్నీ కలిపి మీరు చూడొచ్చు గ్రామటికల్ గా ఎలా ఈ యొక్క శ్లోకాల్లో ఉన్నటువంటి లైన్స్ తయారవుతున్నాయి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వర్డ్స్. సో ఇప్పుడు మనం విల్ రిసైట్ ద శ్లోక. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకాః కిం అకుర్వత సంజయ. కిం అకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిసైటింగ్ ద శ్లోక అది కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే స్పిరిచువల్ సౌండ్స్ అన్నమాట. ఇవన్నీ దీస్ ఆర్ నాట్ మెటీరియల్ సౌండ్స్. సో వెన్ యూ రిసైట్ ది శ్లోకాస్ దట్ విల్ ప్యూరిఫై అవర్ మైండ్. అందుకే మనం చెప్పుకున్నాం వాట్ ఎవర్ వీ డూ వీ హ్యావ్ టు డూ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెల్ఫ్ ప్యూరిఫికేషన్. సో అందుకోసం వీ ట్రై టు రిసైట్ ది శ్లోక సో దట్ అవర్ మైండ్ విల్ గెట్ ప్యూరిఫైడ్. సో ఇప్పుడు those who can recite, you can recite this shloka. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే Yes, please continue. కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. Yes. ఎవరైనా చదువుతారా? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. Very good. Nice. Anyone else want to chant? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. Anyone else want to read? Fine. ఇప్పుడు మనం సినానిమ్స్ కి వెళ్దాం, వర్డ్ టు వర్డ్. ఇక్కడ చూడండి, ధృతరాష్ట్ర వాచ అంటే కింగ్ ధృతరాష్ట్ర సెడ్. వాచ అంటే సెడ్ అని అర్థం. ధర్మక్షేత్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్. ఓకే, కురుక్షేత్రే ఇన్ ద ప్లేస్ నేమ్డ్ కురుక్షేత్ర. సమవేతాః అసెంబుల్డ్. మనం కూడా చెప్తాం కదా తెలుగులో, సమావేశం అయ్యారంటాం కదా, రైట్? సో ఇక్కడ చూస్తే ఈ వర్డ్
సమావేశము అంటే ఆవేశము అంటే ఎవ్రీవన్ అసెంబుల్ దేర్ విత్ ఏ కామన్ గోల్ అని ఆ పదం యొక్క ఎటిమోలాజికల్ మీనింగ్ అని చెప్పంటాం. అంటే రూట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. సమవేత అంటే సమావేశం అంటే అందరూ కూడా ఒకే లక్ష్యంతో అక్కడికి వచ్చారు, అసెంబుల్ అయ్యారు. యుయుత్సవ అంటే డిజైరింగ్ టు ఫైట్. ఎందుకు అక్కడ అసెంబుల్ అయ్యారంటే టు ఫైట్. ఇక్కడ జపనీస్ భాషలో కూడా చూస్తే జుజుత్సు అని చెప్పి అంటారంట, ఫైటింగ్ ని సూచిస్తుంది అది కూడా. సో ఇక్కడ మనం చూస్తే ఇంట్రెస్టింగ్లీ సో మెనీ మదర్ వర్డ్స్ ని మనం చూడొచ్చు. అంటే మన ఇండియన్ లాంగ్వేజ్ లో మనకు కనిపించే రకరకాల పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాంస్క్రిట్ నుంచి ఎలా డిరైవ్ అనేది కూడా మనం చూడొచ్చు. అంటే ఫ్రమ్ వేరియస్ వ్యూ పాయింట్స్ వీ కెన్ స్టడీ ది స్క్రిప్చర్ అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మామకాహ అంటే మై పార్టీ అంటే నా వాళ్ళు, పాండవాహ ద సన్స్ ఆఫ్ పాండు, చ అండ్ ఏవ సెట్ అయింది, కిం మీన్స్ వాట్, కుర్వత డిడ్ దే డూ, ఓ సంజయ ఇది పడుతుంది. సో సమ్వన్ కెన్ రీడ్ ట్రాన్స్లేషన్. Translation. Dhritarashtra said, "O Sanjaya, after my sons and the sons of Pandu assembled in the place of pilgrimage at Kurukshetra, desiring to fight, what did they do?" What did they do? Yeah. So it's very clear. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు, నా పిల్లలు అలాగే పాండు యొక్క పుత్రులు, నా పుత్రులు పాండు యొక్క పుత్రులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావేశమైన తరువాత, ఎందుకో సమావేశమయ్యారు అది కూడా తెలుసు ధృతరాష్ట్రుడు. యుద్ధ భూమిలో ఎందుకోసం సమావేశం అవుతారు, యుద్ధం చేయడం కోసం సమావేశం అవుతారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ డిడ్ దే డూ, కానీ సమావేశమై వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నాడు. విల్ సీ హౌ ఆచార్యస్ దే అనలైజ్ దిస్. Purport. Bhagavad Gita is the widely read theistic science summarized in the Gita Mahatmya, glorification of Gita. There it says that one should read Bhagavad Gita very scrutinizingly with the help of a person who is a devotee of Sri Krishna and try to understand it without personally motivated interpretations. The example of clear understanding is there in the Bhagavad Gita itself, in the way the teaching is understood by Arjuna, who heard the Gita directly from the Lord. If someone is fortunate enough to understand the Bhagavad Gita in that line of disciplic succession without motivated interpretation, then he surpasses all studies of Vedic wisdom and all scriptures of the world. One will find in the Bhagavad Gita all that is contained in other scriptures, but the reader will also find things which are not to be found elsewhere. That is the specific standard of Bhagavad Gita. It is the perfect theistic science because it is directly spoken by the Supreme Personality of Godhead, Lord Sri Krishna. Yes. So Bhagavad Gita is widely read theistic science. Theistic science అంటే అర్థం ఏంటి? థీయిజం అంటే రిలేటెడ్ టు రిలీజియన్ అని అర్థం. సో భగవద్గీత అనేది ఇట్స్ వైడ్లీ రెడ్ థియిస్టిక్ సైన్స్. ఇట్స్ ఎ సైన్స్. చూడండి ఇక్కడ ప్రభుపాద్ యూజ్ ద వర్డ్ సైన్స్. వాట్ ఆర్ సైన్స్ మీన్స్? సైన్స్ అంటే ఏముంటుంది అందులో? Explore and find out. ఇంకా చెప్పాలంటే సైన్స్ అంటే దెర్ విల్ బి హైపోథసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్స్పెరిమెంటేషన్, and there is something called as observation. Okay, and ultimately there will be interpretation. And what is the result? Antane kada. Science starts with the hypothesis. Hypothesis ante eventi artham? What do you mean by hypothesis? One basic assumption. Ante we have to start with some assumption anu. Okay, we want to do an experiment that ammonia gas smells like a rotten egg, for example. అమోనియా గ్యాస్ అనేది కుళ్ళిపోయిన కోడిగుడ్డు వాసన వస్తుందా అనేది మన యొక్క హైపోథసిస్. అంతా స్టార్ట్ చేసాం. దెన్ వీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్ చూసాం. లాస్ట్ లో ఏం చేస్తాం? దానికి ఇన్ఫరెన్స్ అంటే వాట్ ఎవర్ వి అండర్స్టాండ్. సో సైన్స్ ఇన్వాల్వ్స్ ఆల్ ది స్టెప్స్. ఇన్ ద సేమ్ వే భగవద్గీత ఈజ్ ఆల్సో ఏ సైన్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి, రైట్? So this is something practical. This is not something like a story and so widely read theistic science summarized in the Gita Mahatmya. Gita Mahatmya మీకు గుర్తుంటే ఇంట్రడక్షన్ లో లాస్ట్ పార్ట్ లో ప్రభుపాద్ దాని గురించి కోట్ చేశారు కదా, రైట్? సమ్మరైజ్ చేయబడింది అందులో.
there it says that one should read Bhagavad Gita very scrutinizingly. Can someone, if you remember from introduction, దాంట్లో ఫస్ట్ గీతా మహాత్మ్య ఫస్ట్ శ్లోక ఏమిటి గుర్తుంది ఎవరికైనా సరే? గీతాధ్యయనశీలస్య అని చెప్పి ఒక మాట వాడతాడు. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరాయణచ చెప్పి చెప్పబడుతుంది. అంటే వన్ షుడ్ వెరీ scrutinizingly read Bhagavad Gita. అంటే Bhagavad Gita is not because it is going to change our life. It is going to purify us. Should not read it like a newspaper or like any mundane literature. The భౌతికమైనటువంటి నవల్ లాగా చదివేది కాదు. Should be read very scrutinizingly. You should try to understand each and every word. But how can you do that? With the help of a person who is a devotee of Sri Krishna. సో చూడండి, అందుకే భగవద్గీత ఫస్ట్ శ్లోకాలో ఫస్ట్ పర్పట్ లోనే ప్రభుపాద చెప్పేశారు, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ భగవద్గీత యూ షుడ్ డూ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ పర్సన్. అండ్ హూ దట్ పర్సన్ షుడ్ బి? ఈస్ హీ ఏ పొలిటీషియన్ ఆర్ ఈస్ హీ ఏ డాక్టర్ ఆర్ ఈస్ ఏ బిజినెస్ పర్సన్ ఆర్ ఈస్ సమ్ మండేన్ సినిమా యాక్టర్ ఆర్ సమ్ స్పోర్ట్స్ పర్సన్? కాదు. హీ షుడ్ బి ఎ డివోటీ ఆఫ్ కృష్ణ. సో యూ షుడ్ లెర్న్ అబౌట్ డివోషన్ ఫ్రమ్ ఎ డివోటీ and understand it without personally motivated interpretations. Personally motivated interpretations అంటే people they tend to use it in a different way. ఏ వస్తువైనా అంతే, ఆ వస్తువు యొక్క అసలైన ప్రయోజనం ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రివర్ ఉంది, నది ఉంది. నది యొక్క యాక్చువల్ ప్రయోజనం ఏమిటి చెప్పండి? ఒక వాటర్ బాడీ ఉందంటే one place to another, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ద రివర్ అంటే దాని వాటర్ ని మనం తాగడానికి వాడుకుంటాం ఫస్ట్ థింగ్, అంటే టేక్ బాత్, మనకి అవసరాలన్నీ తీర్చుకోవడానికి వాడతాం. బట్ కెన్ వి యూజ్ ద రివర్ యాజ్ ఏ డిస్పోజింగ్ ప్లేస్? కాదు కదా. బట్ ఇఫ్ యూ సీ ఏమవుతుంది, మెట్రోస్ లో మనం చూస్తే ఆల్ డ్రైనేజెస్ విల్ లీడ్ టు ద రివర్స్ సార్. సో ఈస్ దట్ ద రియల్ యూటిలిటీ ఆఫ్ దట్? సో ఇన్ ద సేమ్ వే ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ యాక్చువల్ యూటిలిటీ అండి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే వితౌట్ పర్సనల్లీ మోటివేటెడ్ ఇంటర్ప్రిటేషన్స్. ఎందుకంటే సమ్ మే యూజ్ భగవద్గీత యాజ్ ఏ కౌన్సిలింగ్ బుక్, సమ్ మే యూజ్ ఇట్ యాజ్ సమ్ పొలిటికల్ బుక్, ఇట్లా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాడుకుంటూ ఉండొచ్చు. బట్ ఇట్ షుడ్ నాట్ బి డన్ లైక్ దట్. నో, హౌ టు అండర్స్టాండ్ భగవద్గీత క్లియర్లీ, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భగవద్గీత ఇట్ సెల్ఫ్. ఎలా అంటే ద వే ఇట్ ఈస్ అండర్స్టూడ్ బై అర్జున. ఇవన్నీ కూడా మన ఇంట్రడక్షన్ లో కూడా చర్చించాం. రైట్? సో అర్జున హీ డైరెక్ట్లీ హేడ్ భగవద్గీత ఫ్రమ్ ద లార్డ్. ఓకే, సో ఎవరైనా అదృష్టవంతులు ఉంటే దీన్ని డిసైప్లిక్ సక్సెషన్ లో అర్థం చేసుకోగలిగిన వాళ్ళు వితౌట్ ఎనీ మోటివేటెడ్ ఇంటర్ప్రిటేషన్, అప్పుడు ఏమవుతుందట, ఇట్ సర్పాసెస్ ఆల్ స్టడీస్ ఆఫ్ వేదిక్ విజ్డమ్. ఇఫ్ యూ ప్రాపర్లీ అండర్స్టాండ్ భగవద్గీత, యూ కెన్ డిస్కస్ విత్ ఎనీ వేదిక్ స్కాలర్, బికాస్ భగవద్గీత is the essence of all Vedic scriptures. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఇఫ్ యూ ప్రాపర్లీ అండర్స్టాండ్ భగవద్గీత, నో, హీ సర్పాసెస్ ఆల్ స్టడీస్ ఆఫ్ వేదిక్ విజ్డమ్. మొత్తం వేద జ్ఞానాన్ని పొందినట్టే. నాట్ ఓన్లీ దట్, ఆల్ స్క్రిప్చర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో. కారణం ఏమిటి మనం చెప్పుకున్నాం కదా, భగవద్గీత ఇస్ ద హైయెస్ట్ థియిస్టిక్ సైన్స్. ఎందుకంటే భగవద్గీత 7th చాప్టర్ లో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ఏమంటాడంటే జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యత్ జ్ఞాత్వా భూయన్నేహోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అని చెప్పాడు. ఏమిటంటే జ్ఞానం తేహం సవిజ్ఞానం. అర్జున, నేను నీకు జ్ఞానం, నాలెడ్జ్ అలాంగ్ విత్ విజ్ఞానం, విజ్డమ్. సో దేర్ ఆర్ టూ థింగ్స్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నాలెడ్జ్ మీన్స్ థియరిటికల్ నాలెడ్జ్, విజ్డమ్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. So Arjuna, I am giving you both knowledge and wisdom. Jnanam teham savijnanam idam vakshyami aseshatah. Vakshyami ante I am speaking to you without leaving anything out. Emi vadalakunda I am speaking to you with a complete science ani chepantunnadu Krishna. By knowing which yat జ్ఞాత్వా భూయ ఏమంటాడంటే ఏది తెలుసుకున్న తర్వాత, భూయః అంటే అగైన్. ఓకే, అన్యత్ అంటే వేరేదేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. జ్ఞాతవ్యం అంటే తెలుసుకోవలసినది, అవశిష్యతే ఇంకా అవశేషం ఇది ఉండదట. చూడండి, యు అండర్స్టాండ్ భగవద్గీత, దేర్ రిమైన్స్ నథింగ్ టు బి నోన్.
అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ సర్పాసెస్ ఆల్ ద స్టడీస్ ఆఫ్ వేదిక్ విజ్డమ్ అండ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలను మీకు చదివినట్టే భగవద్గీత చదివితే. ఎందుకని? భగవద్గీతలో ఏదైతే ఉందో వేరే మత గ్రంథాల్లో ఏవైతే విషయాలు హైయెస్ట్ ట్రూత్స్ గా చెప్పబడ్డాయో అవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అంతే మాత్రమే కాకుండా భగవద్గీతలో ఉన్న ట్రూత్స్ వేరే స్క్రిప్చర్స్ లో లేవు. దట్ షోస్ ద సుప్రీమసీ ఆఫ్ భగవద్గీత. దట్ ఎస్టాబ్లిషెస్ ద సుప్రీమసీ ఆఫ్ భగవద్గీత. సో అందుకే మనం చెప్తున్నాం, ఈవెన్ ఇఫ్ యూ టేక్ జస్ట్ భగవద్గీత సెకండ్ చాప్టర్, ఆ సెకండ్ చాప్టర్ లో ఉన్నటువంటి సైన్స్ ఆఫ్ సోల్, that is not found anywhere in any religious scripture, whether it is Bible or Quran or whatever you take. Okay, so that is the specific standard of Gita. You can compare yourself, no, because you have Bhagavad Gita. And also one more thing I want to just tell you, ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, do you all have a hard copy of Bhagavad Gita as it is with you? So Mohit is having, Dheeraj, you have? Yeah. So Manideep is having. What about others? Subbareddy, Srinivasa Rao? Yes, we are having them. Srinivasa Rao is having. Okay. Subbareddy, you are having? Yes. Yes, very good, sir. So I request everyone, because ఎందుకంటే we are going to start understanding Bhagavad Gita. So it is like without textbook you cannot join a school, sir. The same way, if you want to understand Bhagavad Gita, you should have a textbook of Bhagavad Gita with you. I request everyone to, first thing what we have to do is that if you don't have a copy, please get a copy of Bhagavad Gita as it is. Maybe in English or Telugu or whatever language is comfortable. Okay. So if you can understand English, I suggest you to take up a copy of Bhagavad Gita as it is in English. Right? So it is the perfect theistic science because it is directly spoken by the Supreme Personality of God. So Bhagavad Gita అనేది ఏదో some other mediator ఎవరో మాట్లాడింది కాదు. Directly spoken by Lord Krishna. But if you see Bible is a collection of various books. No? The same way Quran, if you see, they are not directly spoken by Krishna. They are like realizations of some mundane people, or realization of some prophet or something like that. But the standard of Bhagavad Gita in 20, it is directly spoken by the God himself. Not God, here Supreme Personality of Godhead. No? Krishna is speaking there. This is the standard of Bhagavad Gita. Yes, next. The topics discussed by Dhritarashtra and Sanjaya as described in the Mahabharata form the basic principle for this great philosophy. It is understood that this philosophy evolved on the battlefield of Kurukshetra, which is a sacred place of pilgrimage from the immemorial time of the Vedic age. It was spoken by the Lord when he was present personally on this planet for the guidance of mankind. Yes. So మనం చూసాం, ప్రిఫేస్ చూసినప్పుడు అసలు బ్యాక్గ్రౌండ్ ఏమిటో మనం డిస్కస్ చేసాం కదా. అసలు ఎట్లా ఇదంతా కూడా జరిగింది, ధృతరాష్ట్ర సంజయ్ ఎందుకోసం నేను కూడా అర్థం, ఏ పరిస్థితుల్లో వీళ్ళిద్దరు కూడా డిస్కస్ చేస్తున్నారు మనం చూసాం. హౌ భగవద్గీత ఇస్ అ పార్ట్ ఆఫ్ మహాభారత, భీష్మ పర్వ. మహాభారతలో ఇన్ టోటల్ దేర్ ఆర్ 1,11,000 వర్సెస్ సంథింగ్ లైక్ దట్. అందులో భీష్మ పర్వలో 700 శ్లోకాస్, రైట్. సో ఇట్స్ ఎ డిస్కషన్ బిట్వీన్ సంజయ్ అండ్ ధృతరాష్ట్ర అని చెప్తున్నాం. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ గ్రేట్ ఫిలాసఫీ. ఎక్కడ వచ్చింది ఇది అంటే బ్యాటిల్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. బట్ చాలా మంది ఏమనుకుంటారంటే కురుక్షేత్ర ఇస్ ఫేమస్ బికాస్ ఇక్కడ మహాభారత వార్ జరిగింది. No, that's not the reason actually. That is also one reason. But the actual reason is why they choose Kurukshetra as a battlefield. That we have to understand. ఎందుకంటే దాని గురించి ఎనీవే నెక్స్ట్ పారాగ్రాఫ్ లో శ్రీల ప్రభుపాద he himself explains. కురుక్షేత్ర is a ధర్మక్షేత్ర. అంటే ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్, అంటే అనాది కాలం నుంచి కూడా కురుక్షేత్రం అనేది ఒక ధార్మిక స్థలం. పీపుల్ దే యూస్ టు గో అండ్ డూ సమ్ కైండ్ ఆఫ్ తపస్య దేర్. మరి దట్ ప్లేస్ ఈస్ వెరీ sacred, and this Bhagavad Gita is spoken by Lord himself directly for the guidance of mankind, to guide them to spiritual world. Yes or no? Ade kada. What is the purpose of Bhagavad Gita ante? To deliver the living entity from the nescience of this material existence.
right? So we need a guidance. We need a proper road map. So Bhagavad Gita is like that, the guidance to mankind. Yes. So shall we discuss this next paragraph, or shall we take any questions? We'll take up this paragraph. Yeah, you can read. Someone can start reading. The word Dharmakshetra, a place where religious rituals are performed, is significant because on the battlefield of Kurukshetra, the Supreme Personality of Godhead was present on the side of Arjuna. Dhritarashtra, the father of the Kurus, was highly doubtful about the possibility of his son's ultimate victory. In his doubt, he inquired from his secretary Sanjaya, what did they do? He was confident that both his sons and the sons of his younger brother Pandu were assembled in the field of Kurukshetra for a determined engagement of the war. Still, his inquiry is significant. He did not want a compromise between the cousins and brothers, and he wanted to be sure of the fate of his sons on the battlefield. Because the battle was arranged to be fought at Kurukshetra, which is mentioned elsewhere in the Vedas as a place of worship, even for the denizens of heaven, Dhritarashtra became very fearful about the influence of the holy place on the outcome of the battle. He knew very well that this would influence Arjuna and the sons of Pandu favorably, because by nature they were all victorious. So they were all virtuous. Sanjaya was a student of Vyasa, and therefore, by the mercy of Vyasa, Sanjaya was able to envision the battlefield of Kurukshetra even while he was in the room of Dhritarashtra. And so Dhritarashtra asked him about the situation on the battlefield. So Prabhupada explains here why this word Dharmakshetre is explained. No? Dharmakshetram అంటే ఏంటి? ధర్మ కార్యాలు నిర్వహించబడే ప్రదేశము. Why it is significant? Because on the battle of Kurukshetra, the embodiment of dharma, అంటే మూర్తి వివించినటువంటి ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పంటాం. అంటే ధర్మం అనే దానికి ఒక రూపాన్ని ఇస్తే అదే రాముడు ఉంది. సో కృష్ణ ఇస్ నన్ అదర్ దెన్ లార్డ్ రామ, రైట్? సో the father of dharma, the lord of dharma, he himself is standing in Kurukshetra. No, this is a special significance. So భగవంతుడు స్వయంగా ఉన్నాడు. ఏషాం పక్షే జనార్దన, చూడండి, అంటే ఇక్కడ ఎవరి పక్షంలో ఉన్నాడు? అర్జునుడి పక్షంలో ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే. సో అందుకని ధృతరాష్ట్రుడికి అనుమానంగా ఉంది ఏమిటంటే మేబీ దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా తన పిల్లల మీద ఉంటుందా అని చెప్పి. ఎందుకంటే ధర్మక్షేత్రం కావడం చేత. అంటే ఇన్ హిస్ డౌట్ హీ ఎంక్వైర్డ్ ఫ్రమ్ హిస్ సెక్రటరీ సంజయ్, వాట్ డిడ్ దే డూ? బికాస్ దిస్ ఇస్ సమ్ సిల్లీ క్వశ్చన్. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఏం చేశారు అని అడిగా అనుకోండి, బాత్రూమ్కి వెళ్ళి ఏం చేశారు? What kind of question it is? But why he is asking? Because he is doubtful. Doubtful of what? Maybe the influence of Kurukshetra, or maybe the presence of Lord Krishna is going to influence the outcome of the battle. Ani ataniki anumananga undi. Or he is doubtful that maybe by the effect of this Kurukshetra, his sons may get into some kind of settlement. యుద్ధం చేయకుండా ఏమైనా రాజీ కుదుర్చుకుంటారేమో అని కూడా అనుమానం ఉందన్న. ఎందుకంటే ఆ ప్రదేశం అలాంటిది, రైట్? స్టిల్ హిస్ ఎంక్వైరీ ఇస్ సిగ్నిఫికెంట్. హీ డిడ్ నాట్ వాంట్ ఏ కాంప్రమైజ్. చూడండి, అతని భయం ఏంటంటే ఒకవేళ ఏమైనా కాంప్రమైజ్ వస్తుందేమో, తన పిల్లలు ఏమైనా ఒకవేళ ధర్మక్షేత్ర ప్రభావం వల్ల వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారేమో. కానీ అది జరగాలని అతను కోరుకోడు. అతను ఏం కోరుకుంటున్నాడు? మొత్తానికి యుద్ధం జరగాలనే కోరుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఏదో విధంగా తన పిల్లలే మొత్తానికి యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని ఏలాలని అనుకుంటున్నాడు. Because the battle was arranged to be fought in Kurukshetra, which is mentioned elsewhere in Vedas as a place of worship. Even the denizens, for the denizens of heaven, దేవతలు కూడా కురుక్షేత్రాన్ని పూజిస్తారు. అందుకనే ధృతరాష్ట్రుడు భయపడుతున్నాడు, దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందేమో. ఎందుకంటే he knew very well that this would influence Arjuna and the sons of Pandu favorably. ఎందుకంటే ధర్మక్షేత్రం అంటే ఏం గెలుస్తుంది? అక్కడ ధర్మమే గెలుస్తుంది, అవునా కదా? సో ధర్మం ఎవరి పక్షాన ఉంది? ఇక్కడ పాండవుల పక్షాన ఉంది. కాబట్టి అది ధర్మక్షేత్రం, పైగా పాండవుల ధర్మాత్ములు. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పాండవులే గెలుస్తారేమో అని భయపడుతుంది. సంజయ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ వ్యాస. ఇక్కడ సంజయుడు ఎవరు? సెక్రటరీ ఆఫ్ ధృతరాష్ట్ర, స్టూడెంట్ ఆఫ్ వ్యాస.
అండ్ దేర్ఫోర్ బై ద మెర్సీ ఆఫ్ వ్యాస అంటే మరి వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఎందుకని యుద్ధ భూమికి వెళ్ళలేదు అంటే బికాస్ అతను గుడ్డివాడు కాబట్టి అతను యుద్ధం చేయలేదు. మరి అతను ఎక్కడ కూర్చున్నాడో రాజభవనంలో కూర్చునే యుద్ధరంగంలో ఏం జరుగుతుందో అతను తెలుసుకోవాలనుకుంటాడు. మరి ఎలా తెలుసుకోగలడు అంటే అతని సెక్రటరీ అయినటువంటి సంజయుడు ఎవరైతే ఉన్నాడో ఆ సంజయుడు వ్యాసప్రసాదితం అంటే తన గురువు అయినటువంటి వ్యాసదేవుడు ఇచ్చినటువంటి ఒక పెర్ఫెక్షన్ వల్ల అతడు తన టెలివిజన్ లాగా చూడండి ఏ విధంగా అయితే మనం టీవీలో చూస్తుంటామో అలాగే సంజయుడు తన హృదయంలోనే బ్యాటిల్ ఫీల్డ్ లో ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాడు అనమాట. దివ్య దృష్టి చదువు. But mercy of Sanjay was able to envision the battlefield of Kurukshetra even while he was in the room of Dhritarashtra. That's a perfection అనమాట. అదొక సిద్ధి అని చెప్పంటారు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు అసలు బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అనేదాన్ని. ఓకే, సో ఇంకెన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? మేబీ యూ కెన్ కంప్లీట్ దిస్ శ్లోక. సో దిస్ ఇస్ లాస్ట్ పారాగ్రాఫ్. Yeah, so we'll complete this. Both the Pandavas and the sons of Dhritarashtra belong to the same family, but Yes. Dhritarashtra's mind is disclosed herein. He Yes. deliberately claimed only his sons as Kurus, and he separated the sons of Pandu from the family heritage. One can thus understand the specific position of Dhritarashtra in his relationship with his nephews, the sons of Pandu. As in the paddy field, the unnecessary plants are taken out, so it is expected from the very beginning of this topic that in the religious field of Kurukshetra, where the father of religion, Sri Krishna, was present, the unwanted plants like Dhritarashtra's son, Duryodhana, and others would be wiped out, and the thoroughly religious persons headed by Yudhishthira would be established by the Lord. This is the significance of the words Dharmakshetra and Kurukshetra, apart from their historical and Vedic importance. Yes. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ధృతరాష్ట్రునికి మైండ్ సెట్ రివీల్ అవుతుంది. మామకాహ పాండవాశ్చైవ అని చెప్పండి. యాక్చువల్లీ ది బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ, రైట్? కురు ఫ్యామిలీ, సేమ్ ఫ్యామిలీ. కానీ ఇక్కడ ధృతరాష్ట్రస్ మైండ్ ఇక్కడ అర్థమవుతుంది మనకి ఏంటంటే విడదీస్తున్నాడు అనమాట. బికాస్ హీ డజంట్ వాంట్ ఏముంటుందండి ఒక సెటిల్మెంట్, ఒక పీస్ఫుల్ సెటిల్మెంట్ కి రావాలని అతను కోరుకోవడం. ఖచ్చితంగా పాండవులందరూ కూడా మరణించి తన పుత్రుడైన దుర్యోధనుడి రాజ్యాన్ని ఏలాలని చాలా బలంగా కోరుకుంటున్నాడు. ఆ యాటిట్యూడ్ మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది ఇక్కడ చూస్తే. ఇక్కడ నెఫ్యూస్ అంటే సోదరుని యొక్క పిల్లలు అని చెప్పి అంటాం. ఏ విధంగా అయితే ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద ప్యాడీ ఫీల్డ్ అన్నెసెసరీ ప్లాంట్స్ ఆర్ టేకెన్ అవుట్. పొలంలో మనం చూస్తే ఏం చేస్తాం, కలుపు తీత అని చెప్పాం, కలుపులు తీసేస్తుంటాం. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ దిస్ టాపిక్స్ దట్ ఇన్ ద రిలీజియస్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర where the father of religion Sri Krishna was present, unwanted plants like Dhritarashtra's and Duryodhana and others would be wiped out, and the thoroughly religious persons headed by Yudhishthira would be established by the Lord. ఎందుకంటే అక్కడ స్వయంగా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్కమ్ ఎలా ఉంటుంది. యాక్చువల్ గా ఈ భగవద్గీత యొక్క ఫస్ట్ శ్లోకాలోనే అవుట్కమ్ చెప్పబడింది. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ సెడ్ దట్ పాండవాస్ ఆర్ గోయింగ్ టు విన్ బై ద యూసేజ్ ఆఫ్ ధర్మక్షేత్రే అనేటువంటి పదాన్ని వాడడం. ఇప్పుడు ధర్మక్షేత్రం ఉన్నారు, అక్కడ ధర్మమే గెలుస్తుంది. సో ధర్మం ఇప్పుడు ఎవరి పక్షాన ఉంది? పెర్సానిఫైడ్ ధర్మ కృష్ణ ఈజ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పాండవాస్. అలాగే ధర్మం కూడా సాధారణంగా పాండవుల పక్షాన ఉంది. సో కాబట్టి డెఫినెట్లీ పాండవాస్ ఆర్ గోయింగ్ టు విన్ అనే దానికి ఇది ఒక సింప్టమ్, ఇది ఒక సూచన. ఎలాగైతే పొలంలో కలుపు మొక్కలు ఏరివేయబడతాయో అలాగే నౌ కృష్ణ ఇస్ గోయింగ్ టు వైప్ అవుట్ ఆల్ ద వీడ్స్ అంట. సో అందుకే ఇక్కడ ధర్మక్షేత్ర అనే పదాన్ని వాడదు. అంటే ఎలా అంటే వరి పొలం అని అన్నాం అనుకో, వరి పొలంలో ఏముంటుంది, ఏం ఉండాలి? వరి పొలంలో వరి మాత్రమే ఉండాలి, అంతే కదా. వరి కాకుండా వేరే ఉంటే అవన్నీ ఏం చేయబడతాయి? తీసివేయబడతాయి. సేమ్ వే ధర్మక్షేత్రం అంటే ఏమిటి? ధర్మం మాత్రమే నిలబడాల్సిన చోటు. అంటే అధర్మం ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఓడిపోతుంది, సింప్లీ వైప్డ్ అవుట్. సో హిస్టారికల్ అండ్ వేదిక్ ఇంపార్టెన్స్ అంటే ఈ కురుక్షేత్ర అంటే ఈ ధర్మక్షేత్రము అని ఎందుకు వాడారంటే హిస్టారికల్ గా దట్స్ ద ప్లేస్ ఆఫ్ తపస్య అన్నమాట. అనాది కాలంగా అందరూ అక్కడ తపస్సు చేసుకునేవారు. అది హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. వేదిక్ ఇంపార్టెన్స్ ఏమిటి అంటే అక్కడ అనేక రకాల క్రతువులు జరపబడుతూ ఉంటాయి. అక్కడ ధర్మ కార్యాలు చేయడం వల్ల ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అది దానికి హిస్టారికల్ అండ్ వేదిక్ ఇంపార్టెన్స్. దాన్ని పక్కన పెడితే ఈ వర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనేది మనం అర్థం చేసుకుంటాం. హరే కృష్ణ.
So any questions? సో ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా మంది స్పెక్యులేటర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే కురుక్షేత్రం అంటే దానికి ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉంటారు. ఎలాగంటే కురుక్షేత్రం అంటే ఈ బాడీ, అలాగే పంచపాండవులు అంటే 5 సెన్సెస్, అలాగే 100 మంది కౌరవులు అంటే 100 రకాల కోరికలు. ఇట్లా వాళ్ళు ఏదో ఇంటర్ప్రిట్ చేసి ఉంటారు. దట్స్ ఆల్ బోగస్ అనమాట. Because we can see Kurukshetra is a historical place. It is there still. People are going for pilgrimage there. That is there from time immemorial. So this is not mythology. Mahabharata is not a mythology. No? Still we have that places. Evaithe Mahabharata lo explain cheyabadina places evaithunayo still we can see. So that is very important. It's not something speculated. Chala mandi ila misinterpretation chestuntaru. No? It's all mental speculation that we have to understand. We have to be very careful about that. Yes. One question. Any other questions, please? With a yes, can you hear me? There is some network problem. I couldn't hear you properly. Prabhu, when Sri Krishna, like the father of religion, is present on the side of Pandavas from the beginning, why did Lord allow for the war? He could have tried to mitigate the war by his mystic powers. Why to promote this massive destruction? Need to mitigate the war, but same thing, because he wants భూభారాన్ని తగ్గించడం కోసం ఆయన వచ్చింది. He wants to remove everyone. అధర్మం వైపు ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా he wants to remove. So this is the plan, this is the arrangement of Krishna, that అందరూ కూడా ఒక దగ్గరికి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకేసారి వాళ్ళందరినీ వైపౌట్ చేయడం అనేది కృష్ణుని యొక్క ప్లాన్ అన్నమాట. దట్స్ వై హీ డిసెండ్స్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. భక్తులను రక్షించడానికి, అలాగే ఎవరైతే దుష్కృతులైన వారు ఎవరైతే ఉన్నారో, మిస్క్రియంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేయడం కోసం. So this war is arranged by Lord Krishna to broadcast the glories of his devotees on one side, and to completely vanish the miscreants. So this is a special arrangement by Lord Krishna. So as part of that, he wants Bhagavad Gita, the message of Bhagavad Gita, to be taught to the whole world for the benefit of the whole world. This is Krishna's arrangement like that. Because whatever Lord does, there are so many purposes fulfilled by one action. No? By arranging this battlefield of Kurukshetra, there are so many things are being fulfilled. No? And whoever dies before Lord Krishna, they explain that they have attained spiritual dream. Chala mandi swargalokalku vellaru, chala mandi they got liberated also. So that's the perfectness of activity. ఎలా భగవంతుడు చేస్తారనేది మనం చూడొచ్చు. Purpose starting lo Prabhupada garu cheppinattu, like one should understand Bhagavad Gita from a devotee of Krishna. Yes. Like we also see many people on internet, like YouTube, like especially from famous some Telugu persons, like they also preach about Bhagavad Gita. Like, and should we listen to them or should we not listen to them? See, we have to see whether they are following Srila Prabhupada or not. For example, here we are directly discussing whatever is there. There is no filter here, right? I'm not presenting any summary for you, right? We are reading whatever is there here, and we are discussing line by line. So there is no chance of filtering something. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాట్ ఎవర్ ఇస్ నాట్ ప్లెజెంట్ టు వాట్ ప్లెజెంట్ ఫర్ ద ఆడియన్స్, దర్ ఇస్ ఎ టెండెన్సీ టు ఫిల్టర్ దట్. ఓన్లీ మంచిగా ఉన్న విషయాలనే ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. బట్ హియర్ దెర్ ఇస్ నో ఆప్షన్ లైక్ దట్. వీఆర్ గోయింగ్ శ్లోక బై శ్లోక. బట్ సమ్మరీని చెప్పినప్పుడు దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ ఒమిటింగ్ సంథింగ్.
But the point is, if they're explaining, ultimately, if you get the same understanding which you get by reading Srila Prabhupada's purports, there is nothing wrong in hearing. Okay. But how do you know whether they are giving you right message or not? Unless you yourself read Bhagavad Gita. You got the point, right? That's why you should have some preliminary knowledge. So if you read Bhagavad Gita, then you can understand who is giving you right message and who is not giving you right message. Okay. So in whatever case, you yourself has to read Bhagavad Gita personally, first of all. Then only you can judge between various speakers. ప్రభుజీ ఎవరైతే బ్యాటిల్ ఫీల్డ్ లో కురుక్షేత్రంలో వాళ్ళు హయ్యర్ ప్లేస్ కి వెళ్తారంటారు ప్రభుజీ. అంటే వాళ్ళు స్వర్గలోకాలకు వెళ్తారా లేదా మోక్షలోకానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుజీ? హయ్యర్ రేంజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎవరు కూడా డిగ్రేడ్ అవ్వలేదు, అది మనం చూడాలి. వాళ్ళ యొక్క డిజైర్స్ ని బట్టి సమ్ అటైన్డ్ heavenly planets, some attained liberation. Most of them attained liberation, and some went back to Godhead. Bhagavad Gita. So everyone got benefited. That is the point here. ఇప్పుడు కౌరవులు కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతారా ప్రభుజీ? అంటే మనకు దుర్యోధనుడు అతని 100 మంది సోదరులు మొత్తం వాళ్ళు, అంటే వాళ్ళు It is very clearly explained that they didn't reach spiritual planets, but they got liberated. వాళ్ళు బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశించారు. ఓకే, ఇంపర్సనల్ లిబరేషన్ లభించింది. ఓకే ప్రభుజీ. Any other questions? Prabhuji, Okay, so Dheeraj, please. Prabhuji, so in this material world, we are mostly surrounded by people who are not devotees of Krishna or are not following them. So even like when we are around these people, how do we make sure like we don't lose our consciousness and stick to it? సో దానికోసం మనం ఏం చేయాలంటే, దట్స్ వై we should always try to remember Krishna in whatever way possible. No, for example, the place where we live, we should make it Krishna conscious. అంటే మనం ఉన్న ప్రదేశంలో you can or see, it has చాలా deep subject ఇది. First of all, if you just work for Krishna, that is the best platform to practice devotion service. If you work for Krishna, no, if you are doing devotional activity, then that's the best platform. If you cannot do that, then see whatever is possible for you, no, to remain Krishna consciousness. So adi manam chudali. So we should remain in the society of devotees. So we have to make various decisions in our life if you want to really progress in Krishna consciousness. No? The first and the best option is to work for Krishna. If you work for Krishna, then you will be always Krishna conscious. All the other options you can see accordingly. So మేరకు అయితే అవకాశం ఉంటుందో ఆ మేరకు try to be Krishna conscious. What can be done? Okay, got it. So you got last. It's okay? Yes, Prabhuji. Yeah. Some network issue, I think. Okay then. So we'll close here. Okay. So Bhagavad Gita as is ki jai. Jagadguru Srila Prabhupada ki jai. Hare Krishna, Hare Krishna. Jai. Hare Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Rama Ram, Hare Hare. Please read Bhagavad Gita. Whenever you have time, please read Bhagavad Gita. In that way, your mind will be, your intelligence will be purified. If your intelligence is pure, then mind will be pure. If your mind is pure, then the activity will be pure. Okay? And please chant Hare Krishna mantra how much ever is possible. Then you will be in a proper consciousness. Hare Krishna. Thank you. We'll meet tomorrow. Okay. Hare Krishna. Hare Krishna.